డీసీసీ కొత్త అధ్యక్షులు కొంతమంది ప్రమాణ స్వీకారం చేయకపోవడంపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పదవులు ఇచ్చినా ఛార్జ్ తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే డీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్య నేతలు. రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ కార్యవర్గాన్ని నియమించింది. ఏఐసీసీ పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటించి డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేశారు. అయితే కొందరు మాత్రమే డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. మరికొందరు ఇప్పుడు అప్పుడు అంటూ ఆలస్యం చేస్తున్నారు. తాజాగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కొత్త డీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని 10 మందిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం పదవులు ఇచ్చినా ఇప్పటి వరకు ఎందుకు ఛార్జ్ తీసుకోలేదని డీసీసీ అధ్యక్షులను ప్రశ్నించారు. మరోవైపు జిల్లాలో డీసీసీ కార్యవర్గాన్ని ఫైనలైజ్ చేయాలని ఆదేశించారు. మరోవైపు డీసీసీ కార్యవర్గం నియామకం చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మహేష్ కుమార్, మీనాక్షి నటరాజన్. జిల్లా ఆఫీసులు లేని చోట వెంటనే ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పారు. వేగంగా సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి పార్టీ పరంగా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. మొత్తానికి పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్ఛార్జి వార్నింగ్ తో 33 జిల్లాల డీసీసీల కూర్పు స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించని డీసీసీ అధ్యక్షులు ఛార్జ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.